నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. విశ్వాసం నమ్మకమన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది. అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడు రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడి ఉంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడ్రా. నువ్వేంట్రా వాడి మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం వాడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకేల్ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు. ఎవరిని అడిగి చేసావిది? ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వాడు మనకు ద్రోహం చేశాడు. చంపేశాను అంతే. అయినా అసలు వాడు ఎవరు డాడ్? మనం చెప్పింది చేస్తూ, మనం విసిరింది తీసుకుంటూ, మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడొక ఊర కుక్క. నువ్వు అనుకున్నట్టు వాడు వీధుల వెంట తిరిగే ఊర కుక్క కాదు. యు నో నథింగ్ అబౌట్ హిమ్. పీస్ ఆఫ్ షిట్. అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే మృగం రావాడు. ఆ అడవి మృగాన్ని ఇంతవరకు కట్టి ఉంచిన సంకెళ్ళు నిట్ట నిలువుగా దిగిపోయాయి. ఇప్పుడు వాడు సంకెళ్ళు సరిహద్దులు లేని మృగం. ఆ రోజు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అందరూ గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు. వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు. వాడు బతికితే కదా, వాడిని చంపి పూడ్చి పాతేశాను. పూడ్చి పాతేశావా? నువ్వు నమ్ముతున్నావా? వాడికి రక్తం వాసన చూపించారు. ఒంట్లో చుక్క రక్తం ఉన్నా ఆ మృగం ప్రాణాలతో తిరిగొస్తుంది. వాడంతా ఈజీగా చావడు. సరిగా చూసావా? వాడు చచ్చాడు. ట్రస్ట్ మీ డాడ్. నా భయం వాడి గురించి కాదు, నీ గురించి.
వాడిని అరకొరగా చంపొద్దు, పూర్తిగా చంపేయాలి. ఓకే డాడ్. నువ్వు కాదు అమర్, డాడ్ మన వాళ్ళు వెళ్తారు. సరే అన్న. డాడ్ నేను కూడా వెళ్తాను. నువ్వు కాదు, డాడ్ ప్లీజ్ లెట్ మీ. నువ్వు కాదు. రిలాక్స్. నేను వెళ్తాను.